ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? ఇవాళ అయితే మా అమ్మాయి వాళ్ళు క్యాబేజీతో మంచూరియా చేయమని అయితే అడిగారు. కానీ ఇవాళ శనివారం అమ్మ, ఇవాళ వద్దమ్మా, ఎగ్ లేకుండా బాగోదు అంటే, కాదు మాకు మామూలుగా చేసి పెట్టండి అన్నారు. సరే మామూలుగా అయితే ట్రై చేద్దామని అయితే చేశాను. కానీ నేనైతే చేశాను, కానీ ఎప్పుడు నేనైతే చేయలేదండి. మా వారు ఎప్పుడు చేస్తారు. ఈయన వంటగదిలో రావడం మానేశారు కదా, అప్పటి నుంచి అయితే నాకు తప్పట్లేదు ఇవన్నీ చేసుకోవడం. క్యాబేజీ కోయడం రాకపోతే ఇంక మా వారు వచ్చి కోసారు. ఈయన బాగా కోస్తారండి, వంట మాస్టర్ కదా, ఎట్లా లేదన్నా. చాలా సన్నగా వచ్చినాయి ఈయన కోసేయి. ఉల్లిపాయలు బజ్జీలు వేస్తాడండి, బాగా వేస్తారు అసలుకి. ఈయన చాలా నీట్గా చేస్తారు ఏ పనైనా. అంత సన్నగా నేను కొయ్యాలన్నా కొయ్యలేను. అదేంటో మరి, ఎంత ట్రై చేద్దామన్నా రాదు నిజంగా అసలుకి. చూడండి ఎంత సన్నగా కోసారు. దీంట్లోనే కొంచెం ఒక హాఫ్ క్యారెట్ మొక్క అయితే తీసుకొని కోసారు, అది కూడా సన్నగా. ఎందుకంటే ఇవి చాలా టేస్ట్ వచ్చిందంటే చెప్పారు. సరేలే అని చెప్పి కోసి పెట్టారు. ఈ లోపల నేను ఒక గిన్నె అయితే రెడీ చేసుకున్నాను. దాంట్లో కొంచెం క్యాబేజీ ముక్కలు, క్యారెట్ ముక్కలు అయితే వేసుకున్నాను. కొంచెం కార్న్ఫ్లవర్, కొంచెం మైదా, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసుకొని అయితే కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం దాంట్లోంచి నీరు వచ్చింది కదండి, అది సరిపోతుంది మనకి. తర్వాత ఉండలు చేసుకొని ఇలా పెట్టేయాలి. ఈ లోపల మా అమ్మాయి వచ్చింది, నేను చేసి పెడతానని. ఈ లోపల నేను ఆయిల్ అయితే వీటెక్కించుకున్నాను. ఆ ఉండలు వేసుకొని మనం వేయించుకోవాలండి, బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. కాబట్టి నేను అలా వేయించుకుంటున్నాను. మీ ఇంట్లో మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ పెట్టండి కంపల్సరీగా. మాకైతే సపోర్ట్ చేయండి, మేము కొత్తగా పెట్టాము ఛానల్ అయితే. ఎందుకంటే ఇవి మా వంటలు నచ్చితే మాత్రం మీరే సపోర్ట్ చేస్తారు కంపల్సరీగా. మీరు ట్రై చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలా వేయించుకున్న తర్వాత మా అమ్మాయి అయితే వచ్చింది, నేను వీడియో తీస్తానని చెప్పి. లైట్ అయితే వేయలేదు, లైట్ ఏమని చెప్తున్నాను. ఇక పొయ్యి కాడ సౌండ్లు ఏం పెడతామండి, అందుకని వాయిస్ తీసేసాను, నా ఓన్ వాయిస్ ఇస్తున్నాను నేను. కాబట్టి ఇలా బ్రౌన్ అండ్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకుందాం మనం. వీటిలోనే కొంచెం క్యాబేజీ ముక్కలు మనం కొంచెం సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకున్నానండి. అవి నూనె అంతా తీసేసి ఖాళీ చేసి మనం అవి కూడా వేయించుకోవాలి. చాలా సింపుల్గా అయిపోయిందండి. నూనె అయితే ఎక్కింది. ఈ క్యాబేజీ ముక్కలు సన్నగా తరుక్కున్నాం కదా, ఇవి వేయించుకుంటూ మనం ఆ లడ్డూలు కూడా వేసేసుకుందాము. దీంట్లో చారువా పోసుకుంటూ వేయించుకోవాలండి. చారువా నేను వీడియో తీయలేదండి, నేనే ఇంట్లో పెట్టుకున్నాను. కానీ వీడియో అయితే తీయలేదు, కుదరలేదు ఆ టైంలో తీయడానికి. పిల్లలు వచ్చేది 4ంటికి, 4ంటికల్లా స్నాక్స్ రెడీ అయిపోవాలని చెప్పేసి అయితే ఇక తీయటాకైతే కుదరలేదు. ఇక అలా అయితే పోసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి. చారువా మొత్తం ఇంకిపోయిద్దండి, చాలా వరకు పీల్చేసుకునిద్ది ఈ వండలు. మునిగి బాగా ఏగేదాకా మనం ఉంచుకుందామండి. ఇలా పోసుకుంటూ కలుపుకుంటూ ఉంటే అవి ఇంకిపోతూ ఉంటాయి. చాలా టేస్ట్ వచ్చిద్దండి ఇలా చేసుకుంటే. మనం దీని మీద చారువా పోసుకొని తింటే ఏం బాగోదు. ఇలా పోసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలండి. అట్లా చేసుకుంటేనే బాగా నీట్గా వచ్చిద్ది. ఇంకొంచెం పోసుకుందాము. అలా పోసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ చల్లుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకుందాం. అయిపోయిందండి కర్రీ. ఇక మా అమ్మాయి వాళ్ళు తింటా కూడా నోరు విప్పి మాట్లాడలేదు, అంత బాగున్నట్టుంది. అసలు బాగుందమ్మా అంటే కూడా సమాధానం చెప్పుకున్న నోట్లో స్పూన్ పెట్టుకుంటున్నారు. బాయ్ బాయ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.